ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయిన అనిల్ యాదవ్? అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టడంలో ఆయనకు మంత్రి పదవి వచ్చింది అది అని తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ ఫోన్ చేసి నాకు తెలుసు అంటున్నా. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పాను? నీకు డబ్బా మాటలేదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇయటమే బండ్లగా మీరేమంతా అంటే ఇస్తారన్నా? ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న బండ్ల గణేష్ అన్న ఏం లేదన్నా, ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. బండ్లా గణేష్. ఓకే ఓకే, ఇక్కడ బండ్లా గణేష్తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దామా? ఇది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి. ఓకేనా? జరిగాయి మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే బాబు అలాగే చెప్తారు, ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చావు నాకు. నేను ఎప్పుడు వార్నింగ్ ఇస్తాను? నాకంత ధైర్యం లేదు, నాకైతే అంత ధైర్యం లేదు. ఏంటండి వార్నింగ్ ఇచ్చే? నాకైతే అంత ధైర్యం. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు? అనవసరంగా అందరి ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకేం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసినా విజయసాయి రెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు. అక్కడ విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ల మీద స్పందించడం ఎందుకు జరిగిందంటే, విజయసాయి రెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా కమ్మ సామాజిక వర్గం అంటుంటే నేను ట్వీట్ చేశా, అన్న నీకు సార్ విజయసాయి రెడ్డి గారు, నీకు చంద్రబాబు తగాదు ఉంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను, దానికి ట్వీట్ చేసి నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశాను. అంతేగాని నాకు విజయసాయి రెడ్డి గారితో పర్సనల్గా తగాదనా గట్టి పంచాయతీ మీరు గోలీల ఫ్రెండ్స్ అంటే గోలీల ఫ్రెండ్స్ అంటే ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ. ఆయన మీరు ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్. అయితే ఏంది మీకు ఆయనకి ఏం స్నేహము? మాట్లాడడం లేదంటే రెగ్యులర్ గా మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరేమన్నా అంత పరిచయం ఏమన్నా? అంత పరిచయం లేక ఎట్లా కనపడుతున్నాను నీకు నేను? విజయసాయి రెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. పరిచయం నేను తప్పు మాట్లాడుతున్నా. స్థాయి గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి స్థాయి ఎంత? వార్డు మెంబర్ కూడా ఎవరు? ఆయన నన్ను అనలేదా? ఆయన ట్వీట్ మీరు స్పందించిన తర్వాత అర్థం పద్ధం లేకుండా చెప్పండి. ఆయన నాలాంటి వాడిని విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి అట్లా మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీలు ఫ్రెండ్సా ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగ మాకు. నువ్వు మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడారు. స్థాయి కాదు కదా ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అదంటే కోపం వచ్చి అన్నా కానీ నాకు ఆయన మీద నాకే విజయసాయి రెడ్డి గారి మీద పర్మనెంట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం నేనేం చేశాను? ఊరికే అన్నాను, ఆ రోజు ఆ ఇష్యూ అయిపోయింది అంతే. విజయసాయి రెడ్డి గారు కనపడితే కూడా నమస్తే సార్ అంట, నాకేంది? మీరు ఒక విజయసాయి రెడ్డి గారిని వదిలిపెట్టలేదు. ఏపీలో ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడారు. ఆయన రెడ్డో కాపో తెలియదు, కొంతమంది రెడ్ అంటారు, కొంతమంది కాపు అంటారు. వాళ్ళ నాన్నగారి నుంచి నాకు పరిచయం. గుడివాడ అమర్నాథ్ ఓకే, కొడాలి రాంబాబు గారు అన్న ఒక మాట అన్న, నాకేమీ లేదన్న. నాకు గబక్కన ఎవరన్నా పవన్ కళ్యాణ్ అని ఆయన ఎవరన్నా అంటే నాకు ఎంతో మనసుకు నొచ్చుకుంటది. అవతల వాళ్ళు ఎవ్వడ ఆయన మీద రియాక్షన్ అయినప్పుడు చూస్తా, అరే ఎవరు మాట్లాడలేదు ఏందా అని, ఎవరు మాట్లాడకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారి అన్నాళ్ళ మీద నేను మాట్లాడతా. అది కూడా నేను కావాలని వాళ్ళని గెలుక్కుందామనో వాళ్ళని గోక్కుందామనో కాదు. నాకు తొత్తర ఈయన మీద అభిమానం అట్లాంటిది, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అట్లాంటిది. ఈయన మీద అభిమానంతో గబగబా మాట్లాడతా. నాకు అంబటి రాంబాబు గారితో నా స్నేహితుడే, గుడివాడ అమర్నాథ్ నా స్నేహితుడే, నాన్న నా ఫ్రెండే, వీళ్ళంతా. కానీ ఎందుకు మాట్లాడతానంటే గబక్కన హీరో గారిని అన్నారు కదా అని నాకు వాళ్ళ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తుంది అంతే. నాకు డామినేట్ చేసి పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు హీరో, నాకు దేవుడితో సమానం నేను ఫీల్ అవుతూ ఉంటా కాబట్టి
నేను చేస్తుంటది. అంతేగాని నాకు నాకేం శత్రుత్వం వాళ్ళతో, ఓకే. నాకేం శత్రు